బంగాళాఖాతం అలల హోరు ఒకవైపు, క్రికెట్ అభిమానుల కేరింతల జోరు మరొక వైపు. అవును, మీరు ఊహించింది నిజమే. మనం మాట్లాడుకోబోయేది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం గురించి. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అదొక ఎమోషన్. అందులోనూ మన వైజాగ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్టేడియంలో ఒక్కసారి విజిల్ మోగిందంటే ఆ సౌండ్ కైలాసగిరి కొండలకు తాకి ప్రతిధ్వనించాల్సిందే. ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈసారి మన విశాఖవాసులకు పండగే పండుగ. ఎందుకంటే మన అందాల ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరొకసారి ఐపీఎల్ రణరంగానికి వేదిక కాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సీజన్ లో కనీసం 2 మ్యాచ్లు వైజాగ్ గడ్డపై జరగనున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈసారి ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. కేవలం ఏదో మొక్కుబడిగా మ్యాచ్లు నిర్వహించడం కాకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం కూడా వైజాగ్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియాన్ని తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా మార్చుకుంది. అప్పుడు ఇక్కడ జరిగిన మ్యాచ్లలో ఆ జట్టుకు లభించిన ఆతిథ్యం, పిచ్ సహకరించిన తీరు మరియు ఫలితాలు ఇవన్నీ కలిసి వైజాగ్ అంటే ఢిల్లీకి ఒక లక్కీ చార్మ్ అనే సెంటిమెంట్ ను క్రియేట్ చేశాయి. అందుకే 2026లో కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఉంటుంది కంచరపాలెం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచెస్ విశాఖపట్నంలో జరిగాయి. అది ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా తీసుకొని 2 మ్యాచ్లు తీసుకోవడం జరిగింది. 2 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించడం వల్ల ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు కూడా విశాఖపట్నంలో హోమ్ గ్రౌండ్ కింద తీసుకుందాం, 2 మ్యాచ్లు ఆడిద్దామన్న ప్రపోజల్ ఉన్నారు. ఈ సందర్భంలో ఢిల్లీ అలా అనుకోవడం కారణం ఏంటంటే వైజాగ్ లో మ్యాచ్లు చాలా దిగ్విజయంగా మంచిగా జరిగింది. ఆ ప్రేక్షకులు కూడా చాలా ఎక్కువ మంది రావడం, ఢిల్లీ క్యాపిటల్స్ కి సపోర్ట్ చేయడం ఈ విజయానికి కూడా కారణమైంది. దీని మూలంగానే ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ ని ఈసారి కూడా హోమ్ క్యాపిటల్స్ తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసింది. ఈ ఐపీఎల్ వల్ల వైజాగ్ వచ్చిన బెనిఫిట్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. క్రికెట్ లవర్సే కాదు, క్రికెట్ ఆడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో చిన్న వాళ్ళు కూడా బాగా ఆడుతారు. అండర్ 12 నుంచి ఇంకా డౌన్ లో వెళ్ళిపోతే 8 years నుంచి కూడా ఇక్కడ చాలా అకాడమీలో జాయిన్ చేయడం కానీ ఆ పిల్లల్ని ఆ రకంగా ఎంకరేజ్ చేయడానికి చాలా ఎక్కువగా ఉంది. విశాఖపట్నంలో చాలా క్రేజీ ఈ తాలూకా స్పోర్ట్స్ ఇది. విశాఖపట్నం క్రికెట్ అనేది ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఇటువంటి ఈవెంట్ల వల్ల ఈ ఐపీఎల్ వల్ల కుర్రోళ్ళు బాగా ఇన్స్పైర్ అవుతారు. అది ఇంట్లో పేరెంట్స్ కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ చూపించి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా పిల్లలు కూడా ఇలా ఆడాలి, ఇలా ఇటువంటి ఈవెంట్ లో మా పిల్లలు కూడా ఆడాలి అని కోరుకుంటారు. ఇప్పుడు నువ్వు ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ నుంచి మన విశాఖపట్నం నుంచి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీగా ప్లెచ్ అయి ఉన్నారు. వాళ్ళు చాలా ఎంకరేజ్ గా ఉండడం బట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంతో కష్టపడి వాళ్ళకి ఆ లెవెల్ తీసుకెళ్లారు. సో ఒక ఆర్డినరీ పర్సనే ఇలా వెళ్ళేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు పిల్లలందరూ కూడా. నా పేరు బర్ని. వైజాగ్ లో కూడా ఈ మధ్యన రెగ్యులర్ గా పెట్టడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఒక 1-2 మ్యాచెస్ కాకుండా లైక్ వేరే వెన్యూస్ ఉన్నాయి కదా, సో వాటిలాగా రెగ్యులర్ గా మ్యాచెస్ పెడుతుంటే, ఎందుకంటే బికాస్ వైజాగ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, మన వైజాగ్ ని కూడా కన్సిడర్ చేస్తే సో మనకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అవైలబిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి సో మనం పెద్దగా ఇచ్చేయాల్సిన పని ఉండదు. రెవెన్యూ వస్తుంది అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే మంచి క్రికెట్ పరంగా కూడా చాలా క్రేజ్ ఉంది ప్రెసెంట్ యూత్ లో. సో మనం చూస్తుంటే ఐపీఎల్ ని కానీ లేదంటే క్రికెట్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని లోకల్ గా చాలా టోర్నమెంట్స్ కూడా అవుతున్నాయి. సో అది రెగ్యులర్ గా తీసుకొని సో ఇవన్నీ చూసుకుంటూ బీసీసీఐ కూడా ఇంకా పైన ఐసీసీ అన్ని కూడా కన్సిడర్ చేసి వైజాగ్ లో ఇంకొన్ని మ్యాచెస్ ఎక్స్ట్రాగా పెట్టి లైక్ అన్ని మంది కూడా ఏదో ఒక టీమ్ కి మంచిగా వెన్యూ అది ఇచ్చుకొని కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొట్టిన మ్యాచ్ గుర్తుందా? ధోని వింటేజ్ బ్యాటింగ్ తో స్టేడియం ఊగిపోయింది. కానీ మ్యాచ్ గెలిచింది మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్. ఆ విజయం ఢిల్లీకి ఆ సీజన్ లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ రావడం అంటే కేవలం 2 మ్యాచ్లు ఆడటం మాత్రమే కాదు, అది వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచానికి చాటడం. Myself Dr. Ramesh. I'm a fan of cricket. I used to play cricket in railways and port ground. వైజాగ్ లో ఐపీఎల్ మ్యాచెస్ పెడితే చాలా
ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. బికాస్ మన వైజాగ్ ఆడియన్స్ అందరూ కూడా మంచి క్రికెట్ లవర్స్. మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవెన్ ఫ్యామిలీ పర్సన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచెస్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తే వైజాగ్ కూడా మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది. మోర్ ఓవర్ మన వైజాగ్ తాలూకా పేరు కూడా బాగా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ మన వైజాగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, సో వాడి వల్ల ఇంకా మన వైజాగ్ మంచి పేరు వచ్చింది. ఇలాంటి ఐపీఎల్ మ్యాచెస్ మనం ఎక్కువ ఇక్కడ మన వైజాగ్ లో పెడుతూ ఉంటే మన వైజాగ్ కూడా మంచి పాపులారిటీ వస్తుంది అని నా అభిప్రాయం. డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే అది మన హోమ్ టీమ్ లాగా అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మన గ్రౌండ్ కూడా బాగా సెంటిమెంటల్ గా భావిస్తూ ఉంటారు. అదే గ్రాంధి మల్లికార్జునరావు గారిది నెగిటివ్ ప్లేస్ మన రాజాం కాబట్టి ఆయన తన వైజాగ్ ని కూడా తన హోమ్ ల్యాండ్ గా భావించి మన డీసీ టీమ్ ని ఓన్ గ్రౌండ్ గా ఎంచుకొని సెంటిమెంటల్ గా ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ ఉంటారు. నా పేరు వంశీ. మేము వైజాగ్లో క్రికెట్ ఆడుతుంటాం. మేము ఇక్కడ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడైతే మన హోమ్ గ్రౌండ్ తీసుకుందో ఇంకా మన వైజాగ్లో క్రికెట్ పెరగాలంటే ఎప్పటికైనా మన హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు, 1-2 మ్యాచ్లు కాకుండా ఎక్కువ మ్యాచ్లు పెడితే మనకి వైజాగ్ స్కోప్ పెరుగుతుంది క్రికెట్. ఇప్పటికే క్రికెట్ వైజాగ్లో మంచి స్థాయిలో జరుగుతుంది. ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకో ఎస్ఆర్హెచ్ కానీ మన ఎక్కడైనా మన హోమ్ గ్రౌండ్ తీసుకుని ఎక్కువ మ్యాచ్లు మనకి మన దగ్గర జరిగితే మంచి ఆడియన్స్ స్కోప్ ఉంటుంది. క్రికెట్ ఆడే క్రికెటర్స్ అందరికీ మంచి స్కోప్ ఉంటుందని మేము వైజాగ్లో అనుకుంటాం. డీసీ ఎంచుకోవడం చాలా మంచిది. ఐపీఎల్ మ్యాచ్లు మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి హోమ్ టీం లేదు. ఢిల్లీ ఎంచుకోవడం వల్ల కనీసం కొన్ని మ్యాచ్లు వస్తున్నాయి. ఆ మ్యాచ్లు వల్ల మంచి ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఐపీఎల్ చూడడం, క్రికెటర్స్ లో కూడా మంచి జోష్ రావడం మంచి అంత బాగుంది. ఇంకా కొంచెం మ్యాచ్లు పెరిగితే మనకు కూడా మొత్తం అంత బాగుంటుందని, మన సపోర్ట్ కూడా ఎక్కువ ఢిల్లీకి బాగుంటుందని. వైజాగ్ లో క్రికెటర్స్ ఇప్పటి నుంచే నితీష్ కుమార్ రెడ్డి ఇండియాకి ఆల్రెడీ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పటికే నెక్స్ట్ కొత్త ప్లేయర్స్ ఇంకా రావాలని చెప్పి మన వైజాగ్ లో క్రికెట్ పెరుగుతుంది. మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది ఇండియా టీం. మన వైజాగ్ నుంచి మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు, మాకు సపోర్ట్ చేయాలి. ఢిల్లీ టీం మంచి కొంచెం మ్యాచ్లు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మన దగ్గర బాగుంటుందని చెప్తున్నాం. విశాఖను ఒక గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చడంలో ఐపీఎల్ పాత్ర చాలా కీలకం. లోకల్ బిజినెస్, టూరిజం మరియు మన యువ క్రికెటర్లకు ఇది ఒక గొప్ప అవకాశం. నెట్ బౌలర్లుగా మన ఆంధ్ర కుర్రాలు ఇంటర్నేషనల్ స్టార్లకు బౌలింగ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. అది కదా అసలైన కిక్కు.